తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో గ్లామర్తో పాటు నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మధ్యకాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. యంగ్ హీరోయిన్లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నిధి ప్రతి సినిమా ప్రమోషన్కు తనదైన స్టైల్లో హైలైట్ చేస్తూ ముందుకు సాగుతోంది. కమర్షియల్ ఎంటర్టైనర్లు, భారీ ప్రాజెక్టుల వరకు తన ప్రయాణాన్ని విస్తరించిన నిధి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. సినిమాల పరంగా కాకుండా పబ్లిక్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వ్యాఖ్యలతో కూడా ఈమె పేరు తరచూ చర్చల్లోకి వస్తుంది. ఇక తాజాగా నిధి అగర్వాల్ ఓ ప్యాడ్కాస్ట్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పవన్ కళ్యాణ్ను సింహం లాంటి వ్యక్తిగా అభివర్ణించిన నిధి ఒంటరిగా నిలబడి పోరాడగల ధైర్యం ఆయన సొంతమని పేర్కొన్నారు. ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం ఎలాంటి రాజీ పడకుండా నిలబడే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్దని ఆమె ప్రశంసించారు. అలాంటి లక్షణాలు ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ దేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ మరోసారి బయటపడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినీ రంగంలో డౌన్ నుంచి స్టార్గా ఎదిగిన పవన్ రాజకీయాల్లో అదే స్థాయిలో పోరాట పటిమ చూపిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నరలోనే ఏపీ పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేర్చడంతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. అలాంటి నాయకుడిపై ఓ హీరోయిన్ ఈ స్థాయిలో ప్రశంసలు చేయటం సహజంగానే చర్చకు దారితీసింది.